ఎంతో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవ అద్భుతం ఇచ్చే దేవుడు, నేను ఆశ్చర్యకారం జరిగించే దేవుడు కనుక ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా నానేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు కనుక ప్రభావం స్థుతిస్తూ కనపరుస్తున్న ప్రభావ ఆరాధిస్తుంటున్నాను తండ్రి. ఈ వారం అంతటి కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరచడానికి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఎలా వేడి నుంచి కూడా ప్రభావ మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారి కొడుకులన్నింటినీ కూడా మీరు ఒడిగా చూపించి నడిపించినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను కూడా ప్రభావ. స్త్రీల కొడుకేమో తండ్రి దేవాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చంద్రశేఖరమ్మ ఉద్యోగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలను వారిని మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ప్రభావ వారిని మీరు రక్షించినందుకే ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్న వారిని శక్తిగా మీ స్వకీయ సంపాదనలో మీరు వారిని ఏర్పరచుకున్నందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఈ గృహానిలో కూడా ప్రభా స్త్రీల గురిగా ఉన్న తండ్రి ఏర్పాటు చేయబట్టినకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇచ్చే వచ్చిన మీ బిడ్డలు బట్టి దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాయి. ఇంకా మీరు రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకుని స్నేహితులను మా దేవాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ నాన్న లక్ష్మిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేవా మీ బిడ్డలు ఎవరైతే రావాలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించండి, కనికరించండి ప్రభావ, కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాడే పాటలు సహాయించండి తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. నీ స్వరం వినడానికి దేవా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మాకు చేరవచ్చిన మాతో ప్రభా మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా వినే చెవి గ్రహించి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా సొంత మాటలు నా సొంత ఆలోచన కాదు ప్రభా, మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఆత్మీయంగా నేను పొందడానికి ఆత్మీయ క్షేమాభివృద్ధి అందుతానికి ప్రభా ఈ కుటుంబానికి మేలుగా క్షేమకరంగా ప్రభావ మీ మాటల ద్వారా మీరు మాట్లాడాలి, సహాయించండి, కృప చూపించిన చిన్న బిడ్డలు కూడా ప్రభావ నన్ను వారిని కూడా మీ స్వాధీనించుకుని తండ్రి. వారు కూడా అల్లరి చేయకుండా ప్రభావ నీ సన్నిధిలో నన్ను భయంతో ఉండడానికి నన్ను కృప చూపించని చిన్న బిడ్డలను వారిని దీవించండి, వారిని కృపలో భద్రపరచమని వారిని స్వాధీనించుకోమని మిగిలిన సమయం దీవెనకరంగా చెప్పి కరెంటుని స్వాధీనించుకోండి, వాతావరణాన్ని స్వాధీనించుకోండి ప్రభావ. మీరే కృప చూపించి నడిపించమని సమస్తం నీ నామానికి మహిమకరంగా నీ నామానికి ప్రభావ మహిమకరంగా ఘనంగా ప్రభావం పరిచయంలో మీరు సహాయపడమని ఈ నామాన్ని కనుక తెచ్చుకోమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 215. పాట సంఖ్య 200. వచ్చే పాటే అందరం కలిసి పాడదాం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే గాలి తుఫానులను గద్దించి
పాట సంఖ్య 236. 236 స్తోత్రించి కీర్తించదము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపాలే, గడచిన కాలమెల్లా కంటి పాపాలే, ఆచెను ప్రభు మమ్ము. హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. పాపమును పాపినాడు. హల్లెలూయా. మన శాపమును మాపినాడు. హల్లెలూయా. పాపమును పాపినాడు. హల్లెలూయా. మన శాపమును మాపినాడు. హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. ఎన్నతరమ ప్రేమ. హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. తల్లి అయినా మరచినాను. హల్లెలూయా. తాను ఎన్నడైనా మరచిపోదు. హల్లెలూయా. తల్లి అయినా మరచినాను. హల్లెలూయా. తాను ఎన్నడైనా మరచిపోదు. హల్లెలూయా. ఇలా ఇల్లులనిచ్చి ఇల్లా సమసగును. ఇలా ఇల్లులనిచ్చి ఇల్లా సమసగును. కొల్లగా మగ కోరి. హల్లెలూయా. ప్రభును స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. శోధన కాలమునందు. హల్లెలూయా. మన వేదన కాలమునందు. హల్లెలూయా. శోధన కాలమునందు. హల్లెలూయా. మన వేదన కాలమునందు. హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండానిలా. నాదుడు యేసు మన చెంత
ఎంతమందికి వచ్చి పాట దేవక రాదా పాట? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని వాక్యం కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవాన్ని బంగారు పదాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటివరకు పాటల ద్వారా మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చే బాగా చెల్లిస్తున్నాం తండ్రి. సహాయించండి. వాక్యం ద్వారా మాట్లాడాలి ప్రభావ, మీ స్వరం వినడానికి సహాయించండి. మా దృష్టి, మా మనసు ప్రభావ మీ వైపు చూడడానికి మీరు ఎప్పుడు చూపించమని, పిల్లలు కూడా మీ స్వాధీనం ఉంచుకోమని ఎంతో చెల్లిస్తుంది. సమయం మాకు దీవెనకరంగా చేయండి. కొద్ది సమయం ప్రార్థించడానికి కూడా ప్రార్థన ఆత్మ ప్రార్థన భారం ధరించండి. కొన్నాళ్ళు చెల్లిస్తుంది. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తెలుసు. వచ్చే పాటలు పాడినప్పుడు పాడాలి. అర్థమైంది దేవక? వచ్చు కదా పాట? వచ్చే పాటలు నాని పాటలు అంటే నువ్వు పాడలేవు, నేను పాడను కదా. అందుకే మీకు వచ్చే పాటలే. వచ్చే పాటలు పాడినప్పుడు పాడితే సంతోషంగా ఉంటుంది కదా. పాటలు పాడితే ఎట్లుంటుంది? నిద్ర వస్తుందా? కాదు కదా. సరిగా పాడుకుంటే నిద్ర వస్తుంది అవునా కదా. పాటలు పాడితే మళ్ళీ నీరసం పోయి ఏమొస్తుంది? షార్ వస్తుంది. అందుకే కదా పాటలు పాడేటప్పుడు షార్గా ఉండాలి. రాని పాటలు అంటే ఎవరైనా పాడు. మీకు వచ్చే పాటలు పాడేటప్పుడు మనకు రావు, పాడేది సరేనా. వాక్యం మనం ఇప్పుడు కూర్చున్నప్పుడు మన పిల్లల వైపు చూడొద్దు, వారిని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు బయటికి వెళ్తారా, ఏం చేస్తున్నారు గమనించాలి. మన దృష్టి ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? వాక్యం మీద ఉండాలి కదా. మన దృష్టి, మన మనసు అంతా వాళ్ళ మీద ఉన్నదనుకో, మనం ఇక్కడ కూర్చున్నా అక్కడ ఇంట్లో పని చేసుకోలేము. ఇక్కడ కూర్చున్నందుకు ఏముండదు, హృదయానికి ఆత్మకి ఏముండదు, తృప్తి అనేది ఉండదు. వాక్యం అనుకుంటే తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీ పాపను చూసుకుంటే మీ పాప ఏమో చప్పట్లు కొడకము, నువ్వేమో నీరసం ఇచ్చింది. వచ్చే పాట పాడినప్పుడు వాక్యం చూసుకున్నాం. చిన్నపిల్లలు కదా, మీరు వాళ్ళని గమనిస్తూ ఉండాలా. మరి వాక్యం కూడా ఇప్పుడు వినాలి. చిన్నపిల్లల్ని గమనించాలి. వాళ్ళని గమనించొద్దని కాదు కానీ వాళ్ళని చూస్తూ ఉండాలి. రెండోది మన దృష్టి మన వాక్యం వైపు ఉండాలి. వాక్యం చూసుకున్నాం, వాక్యం చదువుకున్నాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనము కలిసి చదువుకున్నాం. బైబిల్ చదవగలిగిన వారు మాటని కలిసి చదువుకున్నాం. 1వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం. అందరం కలిసి చదువుకున్నాక అందరం కలిసి చదువుకున్నాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం కలిసి చదువుతున్నాం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు వెళ్ళి ఫలించుటకు చాలు. గత
అంటే 2 వారాలకు ముందు ఈ మాటను మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? మీరు నన్ను ఏర్పరచుకోలేదు కదా. ఆయనే మనల్ని ఏం చేసినాడంట? మనం ఆయనను ఏర్పరచుకోలేదు. దేవుడు ఏం చేసినాడంట? మనలనే ఏర్పరచుకున్నాడు. బైబిల్లో కొంతమందిని మనము చూసాం. ఎస్తేరును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే యూదులైన వారిని రక్షించడానికి. ఇంకా ఎవరిని ఏర్పరచుకున్నాడంటే యోసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే కరువు కాలంలో తన కుటుంబాన్ని పోషించడానికి ఎవరిని ఏర్పాటు చేసినట్ట? యోసేపుని ముందుగానే ఐగుప్తులో దేవుడు ఉంచాడు, ఏర్పరచుకొని తన కుటుంబాన్ని పోషించాడు. మూడోది ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి నడిపించడానికి ఏం చేసినాడంట? మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకేమైనా ఏర్పరచుకున్నాడంటే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు? తన ఇష్టానుసారంగా తన ఇష్టపడిన విధానంలో రాజ్యాన్ని పాలించడానికి, తన ప్రజలైన వారిని నడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేస్తున్నట్ట? దావీదుని ఏర్పాటు చేస్తున్నాడు. గత వారంలో ఈ మాటలు చూస్తాం. దేవుడు నిన్ను నన్ను కూడా మన కుటుంబంలో ఎందుకు రక్షించినాడంటే మన కుటుంబంలో ఉన్న వారిని దేవుని ఇంటికి నడిపించడానికి దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు, రక్షించినాడు. ఇక్కడ ఒక మాట ఉంది, ఇప్పుడు చూస్తాం. ఈ మాట ఏంటంట? చదవండి 16వ వచనంలో. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరు తండ్రి ఏమడుగులో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును ఫలంలో నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. ఏమంటే ఫలించుటకు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్ట దేవుడు? మనము ఫలించడానికి కదా. కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని అన్ని చెట్లు ఉంటాయి, కానీ వాటిలో కొన్ని ఎట్లా ఉంటాయి? ఇంటికి అందానికి ఏం చేస్తాం? పెంచుకుంటాం. కొన్ని చెట్లు ఫలాల కోసం పెంచుకుంటాం, ఇంకా కొన్ని చెట్లు పూల కోసము పెంచుకుంటాం కదా. ఫలించుటకు అనేకమైన చెట్లని మనము చూస్తాం. కొన్ని ఇంటికి అందానికి ఇవ్వడానికి పెంచుకుంటాం. అవి వాటి ద్వారా మనకి అందంగా ఉంటాయి, కానీ వాటి ద్వారా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఇంకా కొన్ని చెట్లు ఉంటాయి, అవి ఎందుకు పనికి రాకుండా ఉంటాయి. మనం కూడా ఎట్లా ఉంటామంటే ఏదో మందిరానికి వెళ్ళి వస్తాం, ఎందుకు? షోకేస్ కోసం కదా. కొన్ని ఎందుకు ఎట్లా ఉంటాయంట? ఇంటికి అందానికి. అవి ఎందుకు ఉపయోగపడవు అన్న కదా. అట్లా చెట్లు చూస్తాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మీరు వెళ్ళి ఫలించుటకు. ఏమంట? మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంట? మనం ఫలించాలంట. మన ఫలం ఎలా ఉండాలంట? నిలిచి ఉండాలి. కొన్ని చెట్లు ఫలిస్తాయి, ఫలాలు ఉంటాయి, ఉండవు. అవి ఊరికేనే ఉంటాయి, అవి వ్యర్థంగానే పెరుగుతాం, వాటి ద్వారా ప్రయోజనము ఉండదు. మనం ఎలా ఉండాలంటే ఫలించే వారముగా ఉండాలి. మనం ఫలించాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు కదా. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. మనం ఫలించుట ద్వారా ఎవరికి మహిమ? దేవునికి మహిమ, దేవునికి ఘనత. మనం ఫలించకపోతే మన ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉండదు. చూద్దాం మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం చదువు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం అప్పుడు లోపక్కన ఉన్న ఒక అంజూరం చెట్టును చూచి దాని ఎదుకు రాగా దాని అందు ఆకులు తప్ప మరి ఏమి కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీరు ఎన్నటికీ మీరు కాపు కాయకుండుగా అని చెప్పాను. చాలు. యెషయా గ్రంథము
28:4 యెషయా గ్రంథము 28వ అధ్యాయం 4 చదవండి. 28వ అధ్యాయం 4 ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని చంద్రభూషణము వసంతకాలం రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండుగ లేయాదు. చాలు. ఇక్కడ మత్తయి సువార్తలో చదివాం కదా, ఇప్పుడు 21వ అధ్యాయంలో 19 ఏముంది అక్కడ? అంజూరపు చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చినాడు కదా. యేసు ప్రభు పై మాట మనం చూస్తే ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చినాడంట? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే ఆ చెట్టు ఎట్లా ఉందంట? చెట్టు అంతా ఆకులతో ఉంది కదా, మంచిగా ఆకులతో ఉంది. ఆకులతో ఉన్న చెట్టుని మనం మంచిగా చెట్టు పచ్చగా ఉందనుకోండి, ఏమనుకుంటాం? దాని చెట్టులో మంచి ఫలాలు ఉంటాయి అనుకుంటాం కదా, అనుకోండి. చెట్టు ఎండిపోయి ఉంటే ఇది నిర్జీవంగా ఉందిలే, దీంట్లో కాయ చెట్టే ఎండిపోయింది, కాయలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటాం. ఈ అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆకుల కంటే ముందు ఏముండాలంట? పళ్ళు ఉండాలంట. ఇక్కడ ఇదే చదివాను యెషయా గ్రంథం. ఏముందంటే వసంతకాలము రాకమునుపే పండిన మొదట అంజూరపు పండ్లు. అంటే మొదట ఆకుల కంటే ముందు ఏముండాలంటే అంజూరపు చెట్టుకి పండ్లు ఉండాలి. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఏముంది? ఆకులు ఉంటాయి కానీ ఏం లేవు ఫలాలు. అది చూడడానికి ఎట్లా ఉంది? చాలా అందంగా ఉంది. మనం కూడా అట్లే ఉంటాం. ఎట్లా? చాలా మనం చూడంగానే చాలా ఆత్మీయులు అనుకుంటాం. కానీ మనం ఎట్లా ఉంటాం? పళ్ళు లేకుండా, కాయలు లేకుండా చెట్టు మాత్రమే ఉంటుంది కదా. ఇంటి దగ్గర కూడా సోకేసుకి చెట్లు వేసి వాటిని చూసి, చెట్లు అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. ఎక్కడెక్కడ అన్నీ తీసుకొచ్చుకొని ఏం చేస్తారు? వరండాలో ఉండని చెప్పండి వాటిని వేసుకుంటారన్నమాట. ఎందుకు? అందానికి. కానీ ఫలాలు లేకపోతే ఆ చెట్టు వల్ల ప్రయోజనము ఉండదు. ఇక్కడ మనం యోహాను సువార్తలో ఏం చేస్తున్నాం? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును. మనం వెళ్ళాలా? మనం ఎలా ఉండాలంట? ఫలించే వారముగా ఉండాలి. యేసు ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఏం కనపడాలి? చెట్టు మాత్రమే కనపడాలి కదా, ఆకులు మాత్రం కనపడాలి. ప్రభువా నేను కూడా పచ్చగా ఉండవు ప్రభువా, ఎండిపోలేదు కదా. ఎట్లా ఉండాలి? పచ్చగానే ఉండవు ప్రభువా, చచ్చిపోలేదు కదా. ఆత్మీయంగా ఏమైపోయి ఉంటాం? ఎండిపోయి ఉంటాం. కానీ పైకి మాత్రం ఎట్లా కనపడతాం? పచ్చగా కనపడదు. ఎందుకు? మందిరానికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేస్తాం కదా. మనం ఎట్లా ఉండాలంటే ఫలించే వారంగా ఉండాలి. యేసు ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం కనపడాలి? ఆయనకి ఫలము కనపడాలి. మరి ఫలించాలంటే ఏం కావాలా? చెట్టు ఫలించడానికి ఏం కావాలా? ఏం కావాలక చెప్పాలా? చెట్టు పచ్చగా ఉండాలా, అది మంచి ఫలాలు కాయాలంటే ఏమి ఉండాలా? మొదటిదిగా నీరు. చూద్దాం ఏముండాలా? చెట్టు మొదటగా అది ఫలించేదిగా, అది పచ్చగా ఉండి ఫలించాలంటే ఏం కావాలా? నీళ్ళు కావాలి. చూద్దాం కీర్తనలు 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం చదువు. అతడు నీటి కాలువలో ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు వలె చాలు. ఏమంట? అతడు నీటి కాలువల ఏరున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలంటే ఎక్కడ నాటబడాలంట? నీటి యొద్ద నాటబడాలి కదా. నీటి యొద్ద అది నాటబడినప్పుడు అది ఎట్లా ఉంటుంది? చెట్టు పచ్చగా ఉంటుంది. రెండోది ఎట్లా ఉంటుందంటే ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉంటుంది. ఈ చెట్టు పచ్చగా ఉండకుండా దానికి కాయలు లేవంటే ఏం లేవని అర్థం? నీళ్ళు లేకపోతే ఏమైపోతుంది?
చెట్టు ఎండిపోతుంది కదా. అడపా నీళ్ళు పోస్తుంటే ఎప్పుడన్నా ఒకసారి పోస్తున్నాం అనుకోండి, ఎప్పుడన్నా ఒకసారి పోస్తే ఏముంటుంది, ఏదో చెట్టు బతికి ఉంటుంది అంటే. మనం ఎప్పుడన్నా ఒకసారి పోసామనుకోండి ఏముంటుంది, చెట్టు ఉరికి పచ్చగా మన చూస్తే పచ్చగా కనపడుతుంది కదా. ఈ ఫలాలు ఇచ్చే చెట్టు వల్లే ఉండాలంటే ఏముండాలంట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే నీళ్ళు అవసరము కదా. నీళ్ళు అవసరం. నీళ్ళు లేకపోతే మనము పచ్చగా ఉండాలి, ఫలాలు ఉండవు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. వాడు జలంలో యొక్క నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరుల దాని వేలు తనును, వెంట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరం నా చుట్టూ ఆకు మానదు. చాలు. ఏమంట, జలములేత నాటబడిన చెట్టు ఏం చేస్తుందంటే ఏమంట, ఎండ వచ్చినా వెట్ట వలినా ఏం కలదంట, దానికి భయపడదండి. అది ఎట్లా ఉంటుందంటే వర్షము లేకపోయినా అది ఎట్లా ఉంటుందంట, ఫలమిచ్చు చెట్టు వలె. అంటే మన ఆత్మీయ జీవితం ఫలించేదిగా ఫలవంతమైనదిగా కావాలంటే ఏముండాలి, సమృద్ధి అయిన నీరు ఉండాలి. ఎంత నీరు ఉంటుందో చెట్టు అంత పచ్చగా ఉంటుంది కదా, అంత విరివిగా కాయలు కాస్తాయి. ఇప్పుడు మన మందిరం కాడ రోజు సాయంత్రం అయ్యేలోపు పైప్ వేసి ఫుల్గా వదిలేస్తుంది నీళ్ళు. ఎందుకంటే నీళ్ళు దేవుడు సమృద్ధిగా ఇచ్చారు. జామ చెట్టు ఉంది, నిజంగా నేను అట్టనే ఎక్కడ చూడలేను. చెట్టు అంతా కాయలే, జామరాయలు మన మందిరంలో ఉంది. జామ చెట్టు నిండా కాయలు. కారణం ఏంది, నీళ్ళు సమృద్ధిగా ఉంది కదా. అందుకే అది అంత విరివిగా ఏముండేదానికి ఫలాలు కాయలు అనేది మనము చూస్తాం. మన ఆత్మీయ జీవితం కూడా ఫలవంతంగా ఉండాలంటే, ఆత్మీయంగా మనం ఫలించాలంటే ఏముండాలా, సమృద్ధైన మీరే చెప్పాలి, సమృద్ధైన వాక్యము. మన హెబ్రోను సహవాసంలో సమృద్ధి అయిన వాక్యం దొరుకుతుంది. అది నిజమంటారా కాదండి? ఏ సహవాసంలో కూడా అంతసేపు వాక్యం చెప్పరు. ఇప్పుడు యూట్యూబ్లలో ఇంకా లైవ్లో వాక్యం వస్తుంది. ఇది కరోనా వచ్చింది, అంతకుముందు అంత ఇదిగా లేదు. మన హెబ్రోను సహవాసంలో సమృద్ధి అయిన వాక్యం ఉంటుంది. కొన్ని చోట్ల వారం అంతా మీటింగ్లు ఉంటాయి. వారం అంతా కూడా ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది. స్పెషల్ మీటింగ్కి వెళ్ళినామంటే ఉదయం కూర్చుంటే సాయంత్రం వరకు వాక్యం చెప్తారు, నువ్వు కూర్చోవాలి. అదే యవనస్తుల మీటింగ్ అనుకోండి, ఉదయం ఆరంభిస్తే మళ్ళీ నైట్ పడుకునే. హెబ్రోన్లో సంవత్సరం జరుగుతుంది కదా, యూత్ క్యాంప్ జరుగుతుంది కదా. ఉదయం కుటుంబ ప్రార్థనతో ఆరంభిస్తే నైట్ కుటుంబ ప్రార్థనతోనే ముగించబడుతుంది. అంటే అంత సమృద్ధి అయిన వాక్యము, అంత సమృద్ధి అయిన నీళ్ళు ఎక్కువ ఉంటే చచ్చిపోయే చెట్టు కూడా బతుకుతుంది కదా. ఇంకా చెట్టు బాగా ఎండిపోయింది, ఎక్కడన్నా చిగురు కొంచెం పచ్చి ఉందనుకోండి, ఏం చేస్తాం, నీళ్ళు పడితే ఏమొస్తుంది, నీళ్ళు పట్టంగానే దానికి జీవము వస్తుంది, జీవం అనేది వస్తుంది. మనము ఫలించలేదు అంటే, మనలో ఫలాన్ని కనపడలేదంటే ఏం లేదు, నీరు తగినంత నీరు లేదు, ఏదో అప్పుడప్పుడు పడతాం నీళ్ళు కదా. కొన్నిసార్లు ఇప్పుడు మనకు నీరుకి దొరికినప్పుడే, మనం ఖాళీగా ఉన్నప్పుడే పడతాం. ఆ చెట్టు ఏంటంటే అక్కడ సావదు, అది ఏదో పేరుకి బతికుంటుంది. అంటే మన ఆత్మ మనకు కనపడదు, కానీ ఆత్మీయంగా ఏమైపోతుంది, ఇక్కడే నాలుగు ఆత్మీయంగా ఏమైపోతుంది, ఎండిపోతుంది. రోజుకి ఏమైపోతుంది, ఎండిపోతుంది. నువ్వు ఎంత సమృద్ధి అయిన వాక్యాన్ని వింటావో చదువుతావో ఏమొస్తుంది, ఆత్మకు జీవము, ఆత్మ ఫలించేదిగా ఉంటుంది. ఏముండాలా, మొదటిది ఏం చూసాము, మనం ఫలించాలంటే నీరు అవసరము.
చూద్దాం. కీర్తనలు 52:8 చదవండి. కీర్తనలు 52:8. 52:8 తీసుకున్నాను, చదవండి. నేను చదువుతానండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని వలేవ చెట్టు వలె ఉన్నాను. ఎక్కడంట? ఎక్కడంట? నేనైతే, ఇక్కడ మొదట గుర్తుపెట్టుకోండి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలేవ చెట్టు వలె ఉన్నాను. ఎక్కడంట మనం పచ్చగా ఉండేది? ఇంట్లోనా? ఇంట్లో పచ్చగా ఉంటామా? దేవుడు లేకుండా పచ్చగా ఉంటామా? దేవుడు లేకుండా సంతోషంగా ఉండలేము, నెమ్మదిగా ఉండలేము. మనం అనుకుంటాం లోకంలో అన్నీ ఉంటే, మంచి ఇల్లు ఉంటే, మంచి కారు ఉంటే, మంచి ఉద్యోగం ఉంటే కదా, అన్నీ ఉంటే అబ్బా వాళ్ళకి ఏమి, మనం చూసామనుకోండి ఒక పెద్ద బిల్డింగ్, కారు అన్నీ చూసామనుకో ఏమంటాం, అబ్బా వాళ్ళు ఎంత సంతోషంగా ఉండారు కదా, దేవుడు వాళ్ళని బాగా ఆశీర్వదించినాడు, వాళ్ళకి ఏ కష్టం ఉండదు అనుకుంటాం. నా మటుకు నేను అట్లే అనుకునేదాన్ని చిన్నప్పుడు. బాగుంటే అనుకునే వీళ్ళు ఎంత బాగుండారో అసలు కదా, అన్నీ ఉండే వాళ్ళకి ఏం కొరత లేదు. కానీ వాళ్ళకి ఏముండదు, సంతోషము ఉండదు. వాళ్ళు పచ్చగా ఉండలేరు. ఎవరు పచ్చగా ఉంటారంటే, ఎవరు సంతోషంగా ఉంటారు అంటే, ఇక్కడ అంటాడు, ఏమన్నాడంటే, ఇది దావీదు చెప్తున్న మాట. రాజు కదా, మరి రాజ్యంలో సంతోషం ఉండదా? మరి రాజ్యంలో తన భవనంలో సంతోషంగా ఉండొచ్చు కదా. ఇక్కడ ఏమంటున్నాడు చదవండి ఆ మాట. 8 కీర్తనలు 52:8. చదవచ్చు వాళ్ళు చదవచ్చు. నేనైతే దేవుని మందిరములో పచ్చని వలేవ చెట్టు వలె ఉన్నాను. ఎక్కడున్నాడంట? చాలు, దేవుని మందిరములో అంట కదా. నేనైతే పచ్చని వలేవ చెట్టు వలె ఉన్నాను. ఎందుకంటే దేవుని మందిరములో ఏముంది? నీరు ఉంది, సమృద్ధి అయిన నీళ్ళు, సమృద్ధి అయిన ఆహారము, సమృద్ధి అయిన వాక్యము కదా, సమృద్ధి అయిన వాక్యం ఉంది. కాబట్టి ఎట్లా ఉన్నాంట? పచ్చని వలేవ చెట్టు వలె ఉన్నాను. మనం పచ్చగా ఉండాలంటే ఏం కావాలి? వాక్యము మనం చదవాలి, వాక్యాన్ని సమృద్ధిగా చదవాలి. మనకు తృప్తిగా ఎలాగో భోజనం చేస్తాము, మనకు తృప్తికరంగా వాక్యాన్ని కూడా చదవాలి. ఒక 2-3 వచనాలు చదివేస్తాం, పక్కన పెట్టేస్తాం. ఒక అధ్యాయం చదివేస్తాం, పక్కన పెట్టేస్తాం. తృప్తి అనిపిస్తుందా? తృప్తి ఉంటుందా? మనకు ఆకలి వేస్తుంది అనుకోండి, అంతే అన్నం వేసుకుని తింటే తృప్తి అనిపిస్తుందా? మనము ఆకలి తీరా తిన్నప్పుడే తృప్తి అనిపిస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. నీ ఆత్మకు తృప్తి కావాలంటే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా చదవాలా. రెండోది ఏం చేయాలా? వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని వినాలి. ఏం చేయాలి? చదువు వస్తే చదవాలి, చదువు రాకపోతే ఆ వాక్యాన్ని మనము సమృద్ధైన వాక్యాన్ని వినాలి. అప్పుడే మనము పచ్చగా ఉంటాం. యేసకేలు గ్రంథం 19:10 చదవాలి. 19:10. మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండును. ఏమంట? మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండును. ఎప్పుడు విస్తారమైన ఫలాలు ఉంటాయంటే ఏముండాలా? జలముల యొద్ద నాటబడిన దానిగా మనం ఉండాలి. యేసు ప్రభు ఏమన్నాడు? నేను ద్రాక్ష వల్లి, మీరెవరు? తీగలు. నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారని.
నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయరు. మరి మనం ఫలించాలంటే ఆయనలో ఉండాలి కదా. ఆయన నీరు, ఆయన ఓటగా ఉన్నాడు కదా. దేవుని వాక్యాన్ని దేనికి పోల్చబడుతుందంటే నీటితో పోల్చబడుతుంది. అంటే ఆయనలో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటామంట, ఫలించే వారంగా. మనం ఫలించలేదంటే ఏం లేదని అర్థం, నీరు లేదని అంటే సమృద్ధి అయిన వాక్యాన్ని మనం చదవడం లేదు కదా, వినడం లేదు. అందుకే ఏమైపోతాం, ఎండిపోయే వారముగా. మళ్ళీ ఫలాలు లేవంటే కూడా నీరు లేదు. రెండోది, ఫస్ట్ ఏం చూసాం, నీరు లేదు కనుకనే మనం ఏం చేయలేకపోతున్నాం, ఫలించలేక పోతున్నాం. రెండో మాట చూద్దాం. మత్తయి సువార్త 13:21. మత్తయి సువార్త 13:21 చదువు. సంతోషంతో అయితే అతనిలో పేరు లేనందున అతను కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగునుగా అభ్యంతరపడను. చాలు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమైన హింసైనా కలుగగా అభ్యంతర పడును. రెండోది, చెట్టు ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే ఏం లేదంటే అక్కడే ఏం లేదు, వేరు లేదు. ఒక చెట్లు చిన్న చెట్టు అయినప్పటికీ వాటిని మనం పేకగలమా, తీసేయగలమా? వేరు లోపలికి ఉంటుంది. కొన్ని చిన్న చెట్టు అయినా వాటిని తీయలేము మనం. వర్షాకాలం అయితేనే తీయగలం. ఎందుకంటే తన వేరు ఎట్లా ఉంది, లోతుగా ఉంది. కనుకనే వాటిని మనం తీయాలంటే తీయలేము. కొన్ని చెట్లు ఊరికి అట్లా అనగానే వర్షం కాకపోయినా మామూలుగా ఉన్నప్పుడైనా మనం వాటిని తీసేయచ్చు. ఏం లేదు, దానికి వేరు లేదు కాబట్టి ఏం చేయొచ్చు, మనము తీసేయచ్చు. వేరు లోతుగా ఉన్న చెట్టుని మనం ఏం చేయలేం, తీసేయలేం. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును. మనలో ఈ వేరు అనే మాట దేనికి జ్ఞాపకం చేస్తుందంటే విశ్వాసానికి జ్ఞాపకం చేస్తుంది. నీకు ఎంత బలమైన విశ్వాసం ఉంటుందో అంత స్థిరంగా ఉంటావు కదా. ఎంత బలమైన విశ్వాసం ఉంటుందో ఆత్మీయ జీవితంలో అంత బలంగా మనము ఉంటాం. ఆత్మీయంగా మనం పడిపోతున్నాము, చిన్న కష్టం వచ్చినా అక్కడ ఒక మాట అక్కడే ఉందాము. చూడండి, వాక్యము నిమిత్తము శ్రమైన హింసైనా కలుగగా అభ్యంతరపడినాము. ఏం కలిగిందంటే వాక్యం నిమిత్తం ఒక శ్రమ వచ్చిందనుకోండి, దేవుడు నమ్మినాము, మన కుటుంబంలో ఏదైనా కష్టం వచ్చిందనుకో ఏమైపోతుంది, ఏం దేవుడు నమ్మినాం, మాకేనా కష్టం అని మనకే ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కదా. నేను దేవుడు నమ్మే కదా, ప్రార్థనకి వెళ్తే కదా, ప్రార్థన చేసుకుంటున్నా కదా, మరి నాకెందుకు కష్టము అని విశ్వాసంలో నుంచి తొలగిపోతుంది. కొంచెం బలంగా ఉన్న విశ్వాసం అయితే ఏం చేయం, ఈ శ్రమ ఏం చేస్తుంది, కష్టం ఏం చేస్తుంది అనుకుంటుంది. కానీ మన బంధువులు కదా, మన తోటి అక్క వాళ్ళు, అన్న వాళ్ళు ఏం చేస్తారు, నువ్వెందుకు ఆ దేవుడు నమ్ముకున్నావు, నీకు కష్టం, నీకు శ్రమ, అసలు ఆ దేవుడిని వదిలేసి అన్నారనుకో ఏం పడిపోతుంది మన మైండ్లో, ఆ మాట పడిపోతుంది. ఏమైపోతాం, విశ్వాసంలో నుంచి తొలగిపోయే వారముగా. అదే నువ్వు నిజమైన బలమైన విశ్వాసము అనేది మనలో ఉంటే అలాంటి ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేస్తాం, విశ్వాసంలో నుండి తొలగిపోము. అందుకే చెట్టుకు వేరు లోతుగా ఉంటే ఆ చెట్టుని మనం తీసేయలేం. ఏం చేయలేమంట, ఆ చెట్టుని తీసేయలేం. అందుకే ఆ హెబ్రీ పత్రికలో 11:6 చూడండి అన్నమాట. హెబ్రీ రాసిన పత్రిక 11:6
హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఏమంట? విశ్వాసం లేకుండా మనం ఫలించాలంటే అది అసాధ్యం. చెట్టు వేరు లోపలికి లేకపోతే అది నిలిచి ఉండదు కదా. చెట్టు వేరు లోపలికి పోవాలంటే ఏముండాలా? చెట్టు దాని వేరు లోపలికి పోవాలంటే ఏముండాలా? దానికి కూడా శ్రమ అవసరం కదా. ఆగాలి, పెద్ద పెద్ద గాలులు వస్తాయి అనా కదా. కొన్ని ఏమైపోతాయి? పడిపోతాయి. అవి పైన ఉండేటి ఏమైపోతాయి? గాలికి పడిపోతాయి. కొన్ని చెట్లు ఎంత గాలి తోలినప్పటికీ కింద కొంగి ఏమైపోతాయి? పైకి. అంటే ఎంత గాలి విసురుతుందో అంత వేరు ఎక్కడికి వెళ్తుందంట? లోపలికి వెళ్తారు. మనకొచ్చే కష్టాల ద్వారా, మనకొచ్చే శ్రమల ద్వారా ఏమైపోతాం? మనము విశ్వాసంలో బలపడతాం. నిజంగా మన విశ్వాసం అయితే నిజంగా ఏరు లోపలికి వెళ్తే ఏమైపోతాం? మనం మనకొచ్చే కష్టాల ద్వారా, మనకొచ్చే శ్రమల ద్వారా, మనకొచ్చే ఇబ్బందుల ద్వారా ఏమైపోతాం? బలంగా చేపడతాం. ఇంకా ఇలాంటి శ్రమలు ఎన్నన్నా రానిలే. ఎవరుండాలి? నా దేవుడు ఉండాలి కదా. నా దేవుడు ఉండాలి, నాకు సహాయం చేస్తాండి అని విశ్వాసంలో ఏమైపోతామంట? మనము బలపరచబడతాం. విశ్వాసం లేకుండా ఎవరికి ఇష్టంగా లేవు? దేవునికి ఇష్టంగా లేవు. వేరు లోపలికి లేదంటే విశ్వాసం లేదనే అర్థం. వేరు లోపలికి లేకపోతే మన ఫలాలు కూడా ఫలించవు. మనలో విశ్వాసం ఉందో లేదో ఏం చేయాలంటే మనమే పరీక్షించుకోవాలి. చూడండి, 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. అవి మాట చదవండి. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి. చాలు. ఇక్కడ ఏముండాలంట? మెలకువగా ఉండుడి. రెండోది విశ్వాసమందు నిలకడగా ఉండాలి. దేంట్లో నిలకడగా ఉండాలా? విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అటు ఇటు కాదు కదా. అన్నీ బాగుంటేనేమో ఒకలాగా మాట్లాడతాం, కొంచెం కష్టం శ్రమ రాగానే ఒకలాగా మాట్లాడతాం. అది నిలిచి ఉన్నట్ట విశ్వాసంలో. ఏమన్నాడు అక్కడ? మెలకువగా ఉండు. ఇంకేమన్నాడు? విశ్వాసమందు నిలకడగా పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. దేనికి పౌరుషము? మనకు దేంట్లో పౌరుషం ఉంటుంది? దేంట్లో పౌరుషం? ఎవరన్నా ఏదన్నా అంటే పౌరుషం వస్తుంది కదా. నన్ను అంటాడా? దాంట్లో మనకేమొస్తుంది? పౌరుషం వస్తుంది కదా. దేంట్లో పౌరుషం ఉండాలంట? దేవునిలో పౌరుషం ఉండాలి కదా. దేవుని కొరకు పౌరుషంగా మనం జీవించాలి. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? మెలకువగా ఉండమన్నాడు. రెండోది విశ్వాసమందు నిలకడగా ఉండాలంటే ఏముండాల? వేరు లోపలికి కదా. వేరు లోపలిగా ఉన్నప్పుడే మనకు విశ్వాసం కూడా బలమైనదిగా ఉంటుంది. ఇంకేమన్నా అంటే పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. పౌరుషం దేని కొరకు? పౌరుషం అంటే దేవుని కొరకు పౌరుషము కలిగి దేవుని కొరకు బలవంతులముగా ఉండాలి. మన అపవాదిని ఎదిరించాలి. ఎట్లా ఉండాలంటే బలవంతులముగా ఉండాలి. అందుకే మన విశ్వాసములో నిలకడగా ఉండాలి. అదే 2 కొరింథీలో 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో ఏదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. చాలు. ఏమన్నారు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకుని, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, భ్రష్టులు కాని ఎడల. ఏమంట?
ఏం చూసుకోవాలంట? నేను విశ్వాసంలో ఉన్నానా లేదా, నాలో విశ్వాసం ఉందా లేదా? ఏం చేయాలంట? ఎవరిని పరీక్షించాలా? నన్ను నేనే పరీక్షించుకోవాలా. మరి నన్ను నేను పరీక్షించుకోవాలంటే ఏం కావాలా? ఎగ్జామ్ రావాలి కదా. నేను మార్కులు బాగా చదివినా రాయాలంటే ఏం రాయాలా? ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాస్తే మార్కులు దాన్ని బట్టి మనం చదివినామా లేదా అనేది తెలుస్తుంది. మనం కూడా నేను విశ్వాసంలో ఉన్నానా లేనా అంటే శ్రమ అవసరం, కష్టము అవసరం. ఆ శ్రమలో మనం నిలిచి ఉంటే ఏం లెక్క? నేను విశ్వాసంలో నిలకడగా ఉన్నాను, విశ్వాసంలో బలవంతురాలుగా ఉన్నాను అని. అందుకే విశ్వాసం గలవారై ఉన్నారో లేదని మనము మొదట ఎక్కడ ఉండాలంట? మనకేం అవసరం? ఫలించాలంటే నీరు అవసరము. మన విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే మన వేరు ఎట్లా ఉండాలంట? లోతుగా ఉండాలి. దేవునిలో మనం ఎంత లోతుగా ఉంటామో అంత బలమైన విశ్వాసం మనలోకి వస్తుంది. మూడోదిగా ఏం చేయబడాలంటే రోమా రాసిన పత్రిక 3వ మాట చూద్దాం. రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ముదుగ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినేలా ఆ కొమ్మల పైన నీవు చాలు. ఇక్కడ ఒక మాట రాయబడింది, అయితే కొమ్మలలో కొన్నిటిని విరిచివేయబడింది, అడవి వలేవ కొమ్మలు ఉన్నవి, నీవు వాటి మధ్యను అంటు కట్టబడిన వలేవ చెట్టు యొక్క సారవంతమైన వేరుతో కలిసి. మనము ఎట్లా ఉన్నామంట? ఫోన్లో ఎట్లా ఉన్నామంటే అడవి వలేవ చెట్టు. అది ఎందుకు పనికిరాదు కదా. కొన్ని మామిడి చెట్లు పుల్లగా ఉంటాయి, ఎక్కడైనా. కొన్ని మామిడి చెట్లు ఎట్లా ఉంటాయి? పుల్లగా ఉంటాయి. కొన్ని చెట్లు చాలా తీయగా ఉంటాయి. ఈ తీపి సారము ఈ పుల్ల చెట్టు కావాలంటే ఏం చేయాలా? ఈ రెండు కలిపి అంటూ కట్టబడి, అప్పుడు దీని సారమంతా ఏదానికి వస్తుంది? తీపున్న సారదనమంతా దానికి వస్తుంది. మనము మూడో మాట ఏంటంటే ఏం చేయబడాలంట? అంటు కట్టబడాలి. ఏం కట్టబడాలి? అంటు కట్టబడాలి. ఎవరితో అంటు కట్టబడాలా? దేవునితో అంటు కట్టబడాలి. 23వ వచ్చింది చదువు. 23వ వచ్చింది. తమ అవిశ్వాసములలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు. ఇక్కడ ఏం చేయాలంటే ఒక్క నిమిషం, ఏం చేయబడాలంట? యేసు ప్రభుతో కూడా మనము అంటు కట్టబడి ఉండాలి. మనము సారవంతమైన జీవితం జీవించాలంటే దేంతో అంటు కట్టబడాలంట? యేసు ప్రభుతో అంటకట్ట. ఒకవేళ ఇంకనూ మనము అంటు కట్టబడలేదనుకోండి, మనలో సారవంతమైన జీవితం లేకపోతే అక్కడ వచ్చే లాస్ట్ మాట ఉంది, ఏమనింది? వారిని మరలా ఏమంట? దేవుడు వారిని మరలా ఎవరితో అంటకట్టుతాడంట? తండ్రి అయిన దేవునితో కూడా మళ్ళీ ఏం చేస్తాడంట? అంటూ. అప్పుడు మనము ఏం చేస్తామంటే సారవంతమైన జీవితాన్ని జీవిస్తాం. సామెతలు 13వ అధ్యాయం. ఆయనతో మనము అంటుకట్టబడిన వారంగా ఉండాలి. సామెతలు 13వ అధ్యాయం 20 వచ్చింది చూడండి. 13వ అధ్యాయం 20 వచ్చింది.
జ్ఞానుల సావాసం చేయవాడు జ్ఞానం గలవాడు, మూర్ఖ సావాసం చేయవాడు చెడిపోవను, కీడు పాపులను కలుగును. చాలు ఏమంట సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగను, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. ఇక్కడ ఏం చేయాలంట? ఎవరితో సహవాసం చేయాలా? జ్ఞానులతో సహవాసం చేసినప్పుడు మనకేమొస్తుంది? జ్ఞానము వస్తుంది. మూర్ఖులతో సహవాసం చేస్తే చెడు. అందుకే మనం ఎవరితో అంటుకట్టబడాలా? దేవునితో అంటుకట్టబడాలి. దేవునితో అంటుకట్టబడలేదంటే ఎవరితో అంటుకట్టబడినట్టు? సాతానుతో అంటూ కట్టబడిన వారముగా ఉంటాం. అందుకే మనం జ్ఞానము గల వారముగా కావాలంటే ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసము చేయాలి. దేవునితో మనము అంటు కట్టబడిన వారముగా ఉండాలా. సామెతలు 28వ అధ్యాయం 7వ వచనం. 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తంటాలతో సాహసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఉపదేశమును అంగీకరించేవాడు అంటే ఏం పొందుతాడంట? బుద్ధి గలవాడు అగును. తంటాల అంటే ఇక్కడ మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మాటలు తీసుకొచ్చి వీళ్ళకి పెట్టడం, గొడవలు పడే వారితో మనం సాహసం చేస్తే ఏమైపోతామంట? ఎవరికి అవమానం? మన ద్వారా మన తల్లిదండ్రులైన వారికి అవమానం. మనము అవిశ్వాసులతో సహవాసం చేసినప్పుడు, మూర్ఖులతో సహవాసం చేసినప్పుడు ఎవరికి అవమానం అంట? దేవుని నామానికి మనం అవమానం తెచ్చేవారముగా. అందుకే మనము ఏం చేయాలంటే ఆయనతో అంటు కట్టబడిన వారముగా ఉండాలి. దేవునితో మనము సహవాసము చేసేవారముగా ఉండాలి. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమంట? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. అంటే చెడు సహవాసం ఏం చేస్తుంది? మనల్ని చెరిపివేస్తుంది. మనం అనుకుంటాం నేను మంచోడిని కదా, నేను మంచిదాన్ని కదా, వాళ్ళతో సహవాసం చేసినంత నేను ఎందుకు చెడిపోతాను. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు, ఎందుకక్క అక్కడ కూర్చుంటావు, ఎందుకక్క ఇక్కడ మాట్లాడతావు అంటే ఏం చెప్తాం మనం? నేను మంచిదాన్ని, నేను ఎందుకు వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటా కదా, వాళ్ళలాగా నేను ఎందుకు మాట్లాడతా, ఊరికే అట్లా కూర్చుంటా అంటాం. అవునా కాదు? ఇక్కడ ఏమనింది? మోసపోకుడి. ఏమంట? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని కూడా ఏం చేస్తుందంట? చెప్పి మనం మంచి వాళ్ళమైనా మనం చేసే సవాసము ఏమైపోతుంది? మనల్ని చెరిపివేస్తుంది కదా. అందుకే ఆ మాట అక్కడ చెప్పబడుతూ వచ్చింది. నేను ఎలా ఉండాలంటే యేసు ప్రభుతో అంటగట్టుబడి ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తాం? ఫలించే వారంగా, మన ఫలము నిలిచి ఉండేదిగా ఉంటుంది. మొదట ఎక్కడ ఉండాలంట? సమృద్ధి అయిన నీరు ఉండే స్థలంలో మనము ఉండాలి. అప్పుడు మనం పచ్చగా ఉంటాం. మనం ఫలించే చెట్టుగా ఉండాలంటే మన వేరే ఎట్లా ఉండాలంట? లోతైనదిగా ఉండాలి. అంటే లోతైన విశ్వాసం, బలమైన విశ్వాసం మనలో ఉండాలి. సారవంతమైన జీవితం మనము కలిగి ఉండాలంటే ఎవరితో అంటకట్టబడాలంట? యేసు ప్రభుతో కూడా అంటుకట్టబడి ఉండాలి. ఆయనతో కలిసి ఉండాలి కదా. నిత్యము ఎవరి సహవాసంతో ఉండాలా? ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం. మరి దేవునితో సహవాసం చేయాలంటే మరి ఇక్కడ ఆయన లేడు కదా, ఉన్నాడా? ఇక్కడ లేడు కదా. మరి యేసుప్రభు మరి ఎవరితో మాట్లాడాలి అంటే దేవుని వాక్యాన్ని
చదివినప్పుడు ఎవరితో సహవాసం చేసినట్టు? దేవునితో సహవాసము చేసేది. మన దేవునితో మనం బయట అయితే మన చుట్టుపక్కల ఉన్న వారితో ఎలాగ మాట్లాడాలా, అట్లా మనం మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలా? దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. వాక్యం చదివినప్పుడు ఎవరితో సహవాసము? దేవునితో. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనతో మనం ఏం చేస్తాం? మాట్లాడే వారంగా. ఎంత బైబిల్ చదువుతామో, ఎంత ప్రార్థన చేస్తామో అంత దేవునికి దగ్గరగా అవుతాం కదా. మన పక్కన అక్క ఉందనుకోండి, మరి అక్కకి మనకు ఎక్కువ స్నేహం కావాలంటే ఏం చేయాలి? మంచిగా మాట్లాడాలా కదా. మనం ఏం చేసుకున్నా ఏం చేయాలి? అక్కకి ఇవ్వాలి కదా. అప్పుడే మన ఇద్దరి మధ్య ఏమవుతుంది? స్నేహం ఎక్కువ అయిపోతుంది కదా, బంధం ఎక్కువ అవుతుంది. అవునా కదా? ఇప్పటికే మాటలతో అవుతుందా? మరి అక్క కష్టం వచ్చినప్పుడు అవునా కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే దగ్గరగా అవుతాం. అప్పుడు ఇంకా అసలు ఒకరికొకరు వదిలిపెట్టి ఉండలేనంత స్నేహం పెరుగుతుంది. అందుకే దావీదు యోనాతాన్ అట్లా ప్రాణ స్నేహితులుగా. మరి మనము ఎంత దగ్గరగా, ఎంత ఎక్కువ బైబిల్ చదువుతామో, ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తామో అంత దగ్గరగా ఎవరికైతాము? దేవునికి. అప్పుడు మరి ఏం కాము? ఎండిపోము కదా. వర్షం పడినా పడకపోయినా ఏం కాము? ఎండిపోము. అవునా కదా. ఫలాలు కావాలంటే ఏం కావాలా? దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మన జీవితం ఎట్లా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. ఎప్పుడు ఎట్లా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది. మన ద్వారా మన జీవితం ఇతరులకు ఎట్లా ఉంటుందంటే సారవంతమైనదిగా. మన ద్వారా మనం ఒక్క మాట మాట్లాడితే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎంతో ఆదరణ కలుగుతుంది. వారి కష్టంలో ఉన్నప్పుడు, వారి బాధలో ఉన్నప్పుడు మనం ఒక మాట మాట్లాడినామనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎంతో వాళ్ళకి నెమ్మదినిచ్చేదిగా ఉంటుంది. మన ప్రార్థన జీవితం మనలో లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే మన మాటలు ఇతరులకి ఎంత మాత్రము ప్రయోజనము ఉండదు. మన కుటుంబానికి ఉండదు, మన పక్కన ఉన్న వారికి కూడా ప్రయోజనము. ఎందుకంటే మనలో సారము లేదు కదా. సారం ఉంటేనే కదా నీ సారం వేరే చెట్టుకి వెళ్తానికి. 3 మాటలు చూసాము. మనం నీటి యొద్ద నాటబడిన చెట్టు వల్ల మనం ఫలించే వారంగా ఉండాలి. ఆయనతో సహవాసం చేయాలి. లోకంతో ఏదో మాట్లాడినామంటే మాట్లాడాలి అంతవరకే. వాళ్ళతో మాట్లాడే సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపితే మనకెంతో నెమ్మది. మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన.